ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ వండర్స్. మనం ఈరోజు చేమ చింతకాయ ఫ్రై చేస్తున్నాము. అది ఎలాగో చూపిస్తాను. ఈ ఫ్రూట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు మేబీ. దీన్ని చేమ చింతకాయలు అంటారు. విలేజెస్లో చాలా ఫేమస్ అయ్యి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వీటితో కర్రీ చేసుకోవచ్చు. అది ఎలాగనే చూపిస్తాను. ఈ చేమ చింతకాయల్ని మనం ఒలిస్తే దీంట్లో పప్పులు ఉంటాయి. ఈ పప్పుల్లో ఇత్తులు ఉంటాయి. ఇవి తీసేయాలి. వీటిని మనం తీసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్, నేను ఒక 20 కాయలు తీసుకున్నాను. 20 కాయలు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేశాను. ఇప్పుడు మనం దీంతో ఫ్రై చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అది ఎలాగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో దీంట్లో కొంచెం నూనె పోసి తెరమూత గింజలు వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ కోసి ఇది ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ మనం ఒలిచిపెట్టుకున్న చింతమ్మ ముక్కలు వేద్దాము. ఫ్రెండ్స్, మనకి దీంట్లో పప్పులు వేసుకున్నాము. బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత ఏం చేద్దామని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కొంచెంసేపు మగ్గాలి మనకి. ఫ్రెండ్స్, మనం ఈ పప్పులు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించాం కదా. ఇప్పుడు దీంట్లోకి 2 ఎగ్స్ తీసుకుని పడదాము. ఎగ్ పొరిట్లాగా కూర అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇది 2 నిమిషాలు అలాగే ఉంచండి ఫ్రెండ్స్, లేకపోతే మరీ మెత్తగా అయిపోయింది. కొంచెం అలా ఉంచితే గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కలుపుదాము. ఎగ్గిపోయిట్లాగా ఇది కలిపిన తర్వాత మనం తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, టెక్స్చర్ బాగుంటుంది. కారం కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. దీన్ని బాగా కాసేపు కలిపి అన్నీ మిక్స్ అయ్యేదాకా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ సిమ్లో ఉంచండి. మనకి అద్భుతమైన టేస్టీ చేమ చింతకాయలు ఎగ్ ఫ్రై రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడటానికి. చూడండి ఫ్రెండ్స్, కూర ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది. చేమ చింతకాయ ఎగ్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.